నమస్తే. దిస్ ఇస్ గౌరియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. వస్తుంది. సార్ 'రాజసాబ్' మూవీ 'ప్రభాస్' ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ టైంలోని సెన్సార్ చూసిన టీమ్ నుంచి ఒక రివ్యూ అయితే రిలీజ్ అయింది అని చెప్పేసి వైరల్ అవుతూ ఉంది. అసలు ఎట్లా ఉంది? స్టోరీ బేస్ ఏంటి? ముందే రివ్యూ రావడం వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? 'ప్రభాస్' ఎలా కనబడబోతున్నారు? రాజాసాబ్ మూవీ అయితే ఇక్కడ రివ్యూల్ని మనం బేస్ చేసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రివ్యూ అన్నది ఈరోజు ఏమైపోయిందంటే సినిమా చూడకుండా కూడా రివ్యూలు చెప్పేటువంటి స్థాయికి ఎదిగిపోయారు మన రివ్యూయిస్టులు మాట. గనక ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చూస్తారు. అసలు దీనికి కూడా ఒక టికెట్ కౌంటర్ ఫైల్ పెట్టి రివ్యూ చెప్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు కొన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకున్నప్పుడు ఎక్కడో మైక్ ముందు పెట్టుకొని కెమెరా ముందు మన దాన్ని పాండిత్యం అంతా వలకపోస్తే అది కరెక్ట్ కాదు. రివ్యూ ఎవరు చెప్పినప్పుడు కూడా నేను అంటే సినిమా ఎలా ఉంటుందని మనం అంచనా వేసుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్ని బట్టి, అందులో మనం చూస్తున్న సన్నివేశాలను బట్టి, ఆ విజువల్ ఫీస్ట్ని బట్టి మనం అంచనాగా చెప్పచ్చు. కానీ ముందుగా రివ్యూ చెప్పడం, సినిమా రిలీజ్ కాకముందే దానికి ఏదో ఒక ఫెయిల్యూర్ రాజముద్ర వేయడం మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇది అందరూ గమనించాలి. ఇకపోతే రాజాసాబ్కి ఏముంది? అయితే ఇక్కడ ఇంకో చిన్న విశేషం ఏమిటంటే రాజాసాబ్ ఫంక్షన్లో అందరూ కూడా బాహుబలి అని అనౌన్స్ చేస్తున్నారు అన్నమాట. అంటే దీన్ని మనం కొంచెం గమనించినట్టయితే ప్రభాస్ని ఇంకా బాహుబలి తాలూకు ఆ ట్రాన్స్ లోంచి బయటపడలేదు. ఆయన చూడగానే బాహుబలి అనిపిస్తున్నాడు అన్నమాట. కనుక దాంతో కంపేర్ చేసుకుంటే కష్టం. అది కాకుండా ప్రభాస్కి దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ జోనర్, అది ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రభాస్కి ఇది డిఫరెంట్ జోనర్ అనేది ఎస్టాబ్లిష్ చేయకపోతే కొంచెం ఆలోచించుకోవాలన్నమాట దాని గురించి. రెండవది ఏంటంటే ప్రభాస్కి ఇందులో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఏ క్యారెక్టర్ ఎలా చేశాడు, ఈ క్యారెక్టర్ ఎందుకు చేయవలసి వచ్చింది, ఈ క్యారెక్టర్లు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్స్ చేస్తుండగా సెట్లో వాళ్ళు ఫీల్ అయిన ఫీలింగ్ ఏమిటి, వాళ్ళ ఇంప్రెషన్ ఏమిటి, అది ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత ముఖ్యంగా హారర్ అన్నారు. హారర్ కథలోంచి పుట్టుకొచ్చిన హారరా, కల్పితమైన హారరా, కథలో ఇట్లాంటి కీలకమైన అంశాన్ని ఫోకస్ చేస్తే బాగుంటుంది. మారిస్ కూడా ఈ విధంగా ఆలోచించాలి. అంతేగాని అక్కడ చేతి మీద మన కన్నీరు పెట్టుకోవడం, కన్ని ఓదార్చడం ఇవి కాదు. ఇటువంటి పరిస్థితుల్లో రాజమౌళి అయితే ప్రేక్షకులకి చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఇస్తారన్నమాట. దీనిలో ఈ విషయంలో కూడా ఇదే చెప్పదలుచుకున్నాను ఈ వీడియో రూపంగా. మారుతి ముందు రిలీజ్ అయిన టైం ముందు చేయవలసిన పనులు ఏమిటంటే ఈ సినిమాని ఛాలెంజింగ్ గా తీసుకొని ఎలా చేశాడు, సినిమాని ముఖ్యంగా ప్రభాస్ని ఈయన మనిషిన తీరేమిటి, 3 క్యారెక్టర్లో చూపిస్తున్నాం. 3 క్యారెక్టర్లో ఎంత డైమెన్షన్ చూపించాడు, ఎంత కష్టపడి యాక్ట్ చేశాడు, అవి చేస్తుండగా వీళ్ళ తాలూకు ఆశ్చర్యపోయిన సందర్భాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఫోకస్ చేయాలి. ఇక నాన్నమ్మ అంటున్నాడు, నాన్నమ్మ ఈ హీరో మధ్య ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎంత హృదయంగా ఉన్నాయి, ఎంతవరకు ఆకర్షిస్తున్నాయి. తర్వాత ఇది గోటు తాలూకు ఏదో హారర్లో ఎవరో వస్తారు కదా, ఆ హారర్ కనిపించిన విజువల్స్ కి సినిమా కథలోంచి వచ్చిందేనా ఎంతసేపు ఉంటుంది, ఇవన్నీ ఆ ప్రేక్షకులు ఉన్నట్టుగా ప్రిపరేషన్ తో వెళ్తారు. అవి బాగుండేసరికి ఏంటంటే చాలా బాగుంది అనుకుంటారు అన్నమాట. లేకపోతే ఈ ప్రభాస్ అనగానే ఆ బాహుబలి ఇంప్రెషను, అదే ఇంప్రెషన్తో ఉంటారు కదా. ప్రభాస్ అనగానే ఒక కల్కి ఇంప్రెషను వీడితో ఉంటారు అన్నమాట. అందువల్ల ఇది రివ్యూస్ అన్నది మనం సినిమా చూసిన తర్వాతే మనం చెప్పుకుందాం.
సార్ ఇంతవరకు తమన్నా చెప్ప మ్యూజిక్ ఏమైనా ఇందులో స్పెషల్ గా ఉండబోతోందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏదమ్మా మ్యూజిక్ వైజ్ హారర్ కదా తమన్నా. మ్యూజిక్ అంటే మ్యూజిక్ సైడ్ స్పెషల్ గా ఉంటుందని నేను ఆ, స్పష్టంగా చెప్పలేను కానీ రీ రికార్డింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఉమ్, ఎందుకంటే తమన్ ఈజ్ ఫేమస్ ఫర్ రీ రికార్డింగ్. మ్యూజిక్ కూడా బాగా చేస్తాడు, కొన్ని కొన్ని ఆ, బాగా ఆ ట్యూన్స్ హాంట్ అవుతాయి అన్నమాట. ఉమ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లాంటిది. ఇళయరాజాకి ఏఆర్ రెహమాన్కి ఉన్న తేడా ఏమిటంటే ఇళయరాజా మ్యూజిక్ వినగానే చాలా హాయిగా ఉంటుంది, ఎక్కడికో పోతాం. ఆ, కానీ ఏఆర్ రెహమాన్ లో బీట్ ప్రధానంగా సాగే సంగీతం అది. అలాగే ఈయన కూడా తమను కూడా బీట్ ప్రధానంగా సాగేటువంటి సంగీతాన్ని ఇస్తాడు. ఉమ్, ఇది వినగా 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 జనానికి బాగా పడుతుందన్నమాట. కనుక పాటలు కొంచెం ఒక 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 క్షణం లేట్ అయినప్పుడు కూడా ఉమ్, ఆర్ఆర్ మ్యూజిక్ మాత్రం సినిమాకి ప్రాణం పెడతాడు. మరి ఉమ్, ఆయన బాగా చాలా కష్టపడుతున్నాడు. ఆర్ఆర్ మీద మంచి పట్టుంది తమనికి. ఉమ్, గనక అఖండలో ఇద్దరే హీరోలు అంటే ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు బాలకృష్ణ అయితే ఇంకొకరేమో మన తమ్మును. అంటే ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసి ఆ స్థాయిలో కంపేర్ చేస్తున్నారు కదా. గనక తమ్మును మాత్రం డెఫినెట్గా దీనికి రీ రికార్డింగ్ ఎఫెక్టే ముఖ్యం, ప్రాణం. ఆ ఉమ్, క్యారెక్టర్ ఉన్నాడంటే క్యారెక్టర్ని మూడ్ని క్యారీ చేసేది రీ రికార్డింగ్ అన్నమాట. ఉమ్. అందువల్ల డెఫినెట్గా సినిమా చాలా బాగుంటుంది, డిఫరెంట్ సినిమా అనేది మనం ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అవును, అవును. ఇలా ఎస్టాబ్లిష్ చేయాలి. ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే మారుతి తప్పకుండా ఈ సూచనలు పాటిస్తే డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది. ఉమ్, దీనికి రైట్. ఉదాహరణ రాజమౌళి. అవును. కథని స్పష్టంగా చెప్తాడు. సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏమిటో సినిమా అన్నది ప్రేక్షకులు ఒక ప్రిపరేషన్తో వెళ్తారు. ఉమ్. వాళ్ళు ప్రిపరేషన్ మించి సినిమా చూపిస్తాడు కనుక సూపర్ హిట్ సినిమా అంటారు అన్నమాట. ఇదే రైట్. విజయ రహస్యం. రైట్ సార్, చూద్దాం సార్. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. కొత్తగా ప్రభాస్ కొత్త హర్రర్ అంటే మరి కొత్తగా కనిపించబోతున్నాడు అని చెప్పేసి చూద్దాం సార్. సక్సెస్ అవ్వాలని కోరుకుందాము. అండ్ అన్నిటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ ఈవెంట్స్ ఉంటాయి కదా, ప్రొమోస్ రిలీజ్ కావడం అన్ని కూడా. థ్యాంక్ యూ సార్.